హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మొబీన్ లైఫ్ స్టైల్ ఛానల్. నమస్తే అస్సలాం అలైకుం అందరికీ. ఇవాళ మన ఛానల్లో దొండకాయ ఫ్రై ఎలా చేయాలి అనేది చూపిస్తాను, చూసేయండి. ముందుగా దొండకాయల్ని మనం నిలువుకి కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా కట్ చేసిన వాటిలో కొద్దిగా వాటరు, కొద్దిగా ఉప్పు వేసి పొయ్యి మీద పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 2 పచ్చిమిర్చి, ఒక 2 అల్లం ముక్కలు వేసి పేస్ట్ అయితే చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత మనం దొండకాయల్ని ఒక 5 మినిట్స్ ఉడికించుకొని పక్కకి తీసుకోవాలి. ఇలా పక్కకి తీసిన దొండకాయల్ని అందులో కొద్దిగా పచ్చిమిర్చి, అల్లం పేస్టు, కార్న్‌ఫ్లవర్ పిండి, ఒక 2 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోవాలి. ఇందులో కొద్దిగా మిరప్పొడి, కొద్దిగా పసుపు పొడి, కొద్దిగా జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మొత్తాన్ని మనం కలుపుకోవాలి. మనం చేత్తో బాగా మిక్స్ అయితే చేసుకోవాలి. మనం పకోడాకి ఎలా అయితే ఇలా మిక్స్ చేసుకొని కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేడి చేసుకొని ఇలా అయితే వేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే చేసుకోవాలి. కొద్దిగా క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో మనం కొద్దిగా వెల్లుల్లిపాయ, పల్లీలు, కరివేపాకు వేయించుకొని ఇలా వేసుకోవాలి. కొద్దిగా జీరా పౌడర్, కొద్దిగా సాల్ట్, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా మిరప్పొడి అనేది పైన మనం చల్లుకోవాలి. ఇలా చల్లిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నట్లయితే మనకి కరకరలాడే టేస్టీ అయిన దొండకాయ ఫ్రై అయితే రెడీ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.